నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రాజాసాబ్ ఫస్ట్ డే ఫెయిల్యూర్ ఇది మనశంకర్ వరప్రసాద్ కి బజ్ ని క్రియేట్ చేస్తుంది అని అంటూ ఉన్నారని, హెవీ బజ్ ఇస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అని చెప్పేసి. సో మీరేమంటారు? మామూలుగా 157వ సినిమా చిరంజీవిది. సో ఇది యాక్చువల్ గా పెద్ద బడ్జ్ అయితే రాలేదు ఇంతకు ముందు. అంటే ఇది మామూలుగా చిరంజీవి ఒక యంగ్ క్యారెక్టర్ గా లాగా చేయడం, తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి దగ్గరగా ఉండడం, దీంట్లో కూడా రా ఏజెంట్ గా ఉండి ఒక స్ట్రాంగ్ విల్డ్ ఉమెన్ తో లవ్ లో పడ్డం అనేది బేసిక్ ప్లాట్. అంటే అటు యాక్షన్ ఇటు లవ్, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా, అటు యాక్షన్ మాస్ కి కనెక్ట్ అయ్యే విధంగా రెండింటిని చూసుకున్నారు. దీంతో అదనపు ఆకర్షణగా వెంకటేశ్వర కూడా పెట్టారు. సో పాటలు కూడా ఇప్పుడు మెసాల పిల్ల చాలా పెద్ద హిట్ అయింది, ముఖ్యంగా పిల్లల్లో అది బాగా వెళ్ళిపోయింది. తర్వాత శశిరేఖ పాట కూడా బాగా ఇదైంది. ఇంకా పార్టీ సాంగ్ కూడా వెంకటేష్ది బజ్ క్రియేట్ అయింది. సో మెల్లమెల్లగా అది బజ్ క్రియేట్ అయితే చేసింది. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమాకి 2 సినిమాల వల్ల నష్టం జరిగి ఉండే అవకాశం ఉంది. ఎట్లా అంటే, ఒకటేమో రాజాసాబు వల్ల థియేటర్లు చిరంజీవి సినిమాకి తక్కువ ఇచ్చారని చెప్తున్నారు. అట్లాగే జననాయకన్, ఈ 2 సినిమాల వల్ల థియేటర్ల సంఖ్య చిరంజీవి సినిమాకి తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఏమైంది, లక్కీగా రాజాసాబ్ ఫ్లాప్ అయింది, జననాయకన్ ఆగిపోయింది. సో అందువల్ల చిరంజీవికి లక్ అనేది సంక్రాంతి లక్ బాగా కలిసి వచ్చింది. సో ఇప్పుడు థియేటర్లు వస్తాయి. రెండోది ఇది డిజాస్టర్ ట్రాక్ వచ్చేసింది రాజాసాబ్. కాబట్టి ఇప్పటి వరకు చూడని వాళ్ళంతా రాజాసాబ్కి వెళ్ళరు, ఆగిపోయి ఇంకెట్లాగో 12 వస్తుంది కదా, హ్యాపీగా దీనికి వెళ్దాం అనుకుంటారు. మామూలుగా ఫ్యామిలీస్ కానీ ఇప్పుడు ఎలాగ ఉంటుందంటే, సంక్రాంతికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ 20 మంది 30 మంది అలా కలిసి వెళ్తారు బుక్ చేసుకొని మాస్గా. కొన్ని థియేటర్లు ఉన్నాయి, చిన్న థియేటర్లు అయితే మొత్తం థియేటర్ని వీళ్ళే బ్లాక్ చేసేసుకొని టికెట్లు ముందుగానే అలా ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే సంక్రాంతికి ఎక్కువగా ఫ్యామిలీ రీయూనియన్స్ అనేవి బాగా జరుగుతున్నాయి. సో ఫ్యామిలీ రీయూనియన్స్ లో కాన్సెప్ట్ ఏమంటే, ఎంతసేపు ఇళ్లలో కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకుంటారు, బయటికి వెళ్ళాలనుకుంటారు. కాబట్టి అందరూ కలిసి ఒక సినిమాని బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది ట్రెండ్. అట్లాగే కార్పొరేట్ కంపెనీల్లో ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కూడా మాస్గా వెళ్ళి సినిమాలు చూడడం ఇది పెరిగింది. సో ఈ నేపథ్యంలో ఇది ఫ్లాప్ అవడంతో, ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవడంతో చిరంజీవి సినిమాకి వెళ్దాంలే, మినిమం ఉంటుంది, బాగానే ఉన్నాయి, చిరంజీవి బాగున్నాడు, లుక్స్ బాగున్నది అని, పాటలు బాగొచ్చాయి అని దానికి వెళ్ళే అవకాశాలు కనిపెడతా ఉన్నాయన్నమాట. అది ఒక లక్ అని చెప్పొచ్చు. అలాగా చిరంజీవి సినిమాకు బుకింగ్స్ పెద్దగా లేదు, ఇప్పుడు పెరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా నార్త్ అమెరికాలో 20 కోట్లు ఆల్రెడీ చిరంజీవి సినిమాకి వచ్చాయి. బుకింగ్స్ మనకు తెలిసి ఇప్పటి వరకు ఏంటంటే దాదాపు మొత్తం 500 లొకేషన్లో చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది. 1600 షోలు పడుతున్నాయి నార్త్ అమెరికాలో. 25,000 టికెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోయినాయని చెప్తున్నారు. దాదాపు $5 లక్షల వరకు వస్తుంది. అంటే దాదాపు ఒక 4.5 కోటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చేసాయి. కాబట్టి కొన్నోళ్ళందరూ చిరంజీవి సినిమాకి సేఫ్గా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు అమ్ముడుపోని కొన్ని ఏరియాలు ఉంటాయో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాజాసాబ్ కొన్నోళ్ళంతా కూడా మళ్ళీ చిరంజీవి సినిమాకి ఎగబడతారు. రాజాసాబ్లో లాస్ కాబట్టి ఈ లాస్ని కవర్ చేసుకోవాలంటే చిరంజీవి సినిమా మాకు ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా ఇప్పుడు డిమాండ్ అయితే చిరంజీవి సినిమాకి ట్రేడ్ వర్గాల నుంచి బాగా పెరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి అనిల్ రావుపూడి మినిమం కామెడీ ఉంటుంది, చిరంజీవి స్వాగ్ కానీ ఆయన ఫైట్స్ కానీ స్టైలైజ్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్ కానీ టీజర్లో కానీ పాటల్లో కానీ ఒక స్టైల్ ఉంది. అంటే వింటేజ్ చిరంజీవి ఒకప్పుడు ఎట్లాగ స్టైల్ అంతా ఉండేదో ఆ కైండ్ ఆఫ్ కనబడుతుంది. చిరంజీవి కూడా ఈ బ్యాడ్లీ నీడ్స్ ఏ గుడ్ హిట్, చాలా హిట్ లేదు ఆయనకి, వరుసగా ఫ్లాప్లు ఉన్నాయి, పెద్దగా గతంలో కూడా అంత లేదు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే, చిరంజీవి గారు మనం చెప్పినట్టుగా రిలీజ్కి ముందే ఇది హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ అనుకున్న బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో పెద్ద హీరో సినిమా తీయడమే ఫస్ట్ విక్టరీ అండి. ఎందుకంటే ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారు. ఆ మధ్య తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా కరెక్ట్గా చెప్పారు, మనకి తెలుగు సినిమాలో మీరు తెలుగు సినిమాకి ఎంత ఉంది, మ్యాక్సిమం
150 కోట్లు 200 కోట్లు మాక్సిమం ఉంటాయి. అవును. మీరు 500 కోట్లు 600 కోట్లు పెట్టేసి కలెక్షన్ రాలేదు, జనం చూడలేదని ఏడిస్తే ఏం లాభం, మిమ్మల్ని ఎవరు అంత పెట్టమన్నారు అనేది ఆయన అడుగుతున్నాడు. అది నిజమే. ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా తెలుగు ఆడియన్సే దాన్ని కాపాడాల్సిన పరిస్థితి. మహా అంటే ముక్కి దానికి ఎంత వచ్చింది, ఫస్ట్ డే 47 కోట్లు వచ్చింది నెట్. అంతకంటే మహా అంటే ఒక 150 కోట్ల వరకు తెలుగు ఆడియన్స్ ఇవ్వగలరండి, అంతకంటే ఇవ్వలేనప్పుడు అంతే బడ్జెట్ లో తీయాలి. వీళ్ళేందంటే పాన్ ఇండియా సినిమా అని చెప్పి అనేసి బడ్జెట్ కావాలనే పెంచడం. పాన్ ఇండియా చెప్పాం కదా, పెద్ద యాక్షన్ పెడదాం, కథకి అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడు మర్చిపోయారు. అందువల్ల పెద్దది పెట్టుకుంటూ వెళ్ళారు. అనిల్ రావుపూడి క్వైట్ ఆపోజిట్. ఒక రకంగా మనకి పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఈ స్లాట్ లో ఉండేవాడు, అంటే తక్కువలో తీసేవాడు. అంతకుముందు రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు, అప్పుడు రాఘవేంద్రరావు, దాసరి వీళ్ళందరూ కూడా చాలా లో బడ్జెట్ లో తీశారు. రాఘవేంద్రరావు అయితే ఎవరి సీన్ కి కూడా ఆయన సీన్ చదవమనేవాడు మమ్మల్ని. మేము సీన్ చదివితే కింద రాసుకోమన్నాడు, 250 ఫీట్ అని రాసుకోమనేవాడు. అంటే ఆయన వింటే చెప్పేస్తాడు ఎంత లెంగ్త్ వస్తుందో సీన్. సో అంత పక్కా ఉంటుంది ఆయన నాలెడ్జి. మనం ఒక పాట అనుకో కింద రాసుకుంటాం 300 ఫీట్ అని, అంటే అప్పట్లో ఫీట్ ఉండేది నెగిటివ్ కాబట్టి. సో అలాగా ఆయనకి అంత నాలెడ్జ్ ఉంటుంది అన్నమాట. అందువల్ల బడ్జెట్ కంట్రోల్లో ఉంటది. నేను సుభాష్ చంద్రబోస్ పనిచేస్తే అది నిజానికి పెద్ద పీరియాడిక్ సినిమా, దానికే 86 రోజుల్లో షూట్ అయిపోయింది. వీళ్ళు ఇప్పుడైతే 300 రోజులు 400 రోజులు తీస్తున్నారు, పెద్ద పెద్ద విపరీతంగా చేస్తున్నారు. రీషూట్లే లేవు మాకు, ఆ సినిమాకి రీషూట్లే లేవు. ఎందుకంటే పక్కగా ఆయనకి ఐడియా ఉంటది, మొత్తం పేపర్ మైండ్ లో ఉంటది, పేపర్ కూడా పెద్దగా చూడరు ఆయన, నెట్ షార్ట్ చెప్పుకుంటూ వెళ్తారు, అంత పోగొస్తుంటది. సో ఏమన్నా ఉంటే అవసరం ఉంటే రిహార్సల్స్ చేయిస్తారు అక్కడ చిన్న చిన్న టీంతో, అక్కడ ఇంప్రొవైజేషన్ ఏమన్నా ఉంటుంది, అలాగైపోతుంది. కానీ ఈ కృష్ణవంశీ లాంటి వాళ్ళు, శేఖర కమ్ముల వీళ్ళు వచ్చినాక ఏమైందంటే విపరీతంగా షూట్లు చేయడం, అక్కడ పోయి స్క్రిప్ట్ బాగుండు, స్క్రిప్ట్ ఎవరికి ఉండదు, వీళ్ళకి సీన్లు తీసుకుంటూ వెళ్ళి ఎడిటింగ్ లో దాన్ని సీన్లని కలపడం. అంటే 100 సీన్లు అవసరం అనుకోండి, 200 సీన్లు తీసేయడం, అందులో బెటర్ గా వచ్చిందాన్ని అప్పుడు కథని అక్కడ కొట్టడం అనమాట. అందువల్ల ఎడిటింగ్ కూడా టైం పడుతుంది. ఇలాగా బడ్జెట్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో ఏముంది, హీరోల రెమ్యునరేషన్ అబ్నార్మల్ గా పెరిగిపోయింది. మనం ఎప్పుడు అసలు వినలేదు. 150 కోట్లు రెమ్యునరేషన్లు, 200 కోట్ల రెమ్యునరేషన్లు, 400 కోట్ల రెమ్యునరేషన్లు, ఇలాగా పెరిగిపోయింది. సో ఈ డబ్బులంతా ఎక్కడి నుంచి వస్తాయి? అందువల్ల ప్రొడ్యూసర్లు ఇప్పుడు బాగా టెన్షన్ లో ఉన్న పరిస్థితి. ఏ సినిమాలకు కూడా కలెక్షన్లు రావట్లేదు. దానికంటే చిన్న సినిమాలే బెటర్ గా ఉన్నాయి, కనీసం వాళ్ళకి లాస్ వచ్చినా తక్కువ వస్తుంది. సో అందుకని క్వాలిటీ సినిమాలు ఇప్పుడు మలయాళం, తమిళ, కన్నడలో క్వాలిటీ సినిమాలు రావడానికి కారణం ఏంటంటే చిన్న సినిమాలు ఎక్కువ తీస్తున్నారు. ఇక్కడ చిన్న సినిమాలు తీయట్లేదు. ఇప్పుడు 100 కోట్లు పెట్టి తీసే బదులు 2 కోట్లు ఒక సినిమాకు పెడితే మీకు 50 సినిమాలు వస్తాయి కదా. 50 సినిమాల్లో 4 సినిమాలు ఆడినా డబ్బులు గట్టిగా ఆడితే డబ్బులు వస్తాయి. ఈ లెక్కన తీసేది ఒక రకంగా ఇప్పటికి కూడా రామోజీరావు వాళ్ళు ఈటీవీ విన్నోళ్లే తీస్తున్నారు. ఈ మధ్య వాళ్ళవే 2 హిట్లు వచ్చాయి, లిటిల్ హార్ట్స్ ఒకటి, తర్వాత అదేంటి రాంబాబు వెట్స్ రాంబాయి. ఈ 2 సినిమాలు బాగా హిట్లు వచ్చాయి, డబ్బులు వచ్చాయి. సో ఈ మెగా సినిమాలు తీయడం, పాన్ ఇండియా సినిమాలు తీయడం అన్న కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే బడ్జెట్ రావట్లేదు. కానీ చిరంజీవి సినిమా, ఈ సినిమాకి ఏంటంటే లక్ ఏంటంటే తక్కువ బడ్జెట్ అయిపోయింది. మేలో స్టార్ట్ అయితే సినిమా లాస్ట్ మేలో, జనవరిలో రిలీజ్ పెట్టుకున్నారంటే ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టు. పెద్ద హీరోతో ఇంత ఫాస్ట్ గా చేయరు. సో చిరంజీవి ఆయన కూడా చెప్తున్నాడు, నేను ఈ మధ్యకాలంలో ఇంత ఎంజాయ్ చేస్తూ చేయలేదు, పండగలాగా ఉంది, నేను చివరిలో ఎమోషన్ కూడా గురయ్యాను అని చెప్తున్నాడు. కాబట్టి రెండోది ఏంటంటే ఇది కామెడీ సినిమా, బేసిక్ గా ఫ్యామిలీ కామెడీ. కొద్దిగా చిరంజీవి ఫ్యాన్స్ కి ఎక్స్పెక్ట్ చేసే విధంగా అది కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఈ సినిమా మాత్రం సంక్రాంతి విన్నరు చిరంజీవి సినిమా అని చెప్పచ్చు. దీనికి మొత్తంగా ఇప్పటి వరకు ఏంటంటే బడ్జెట్ కూడా బాగా పెరిగింది. లక్ ఏంటంటే అంటే ఒక బ్యాడ్ డే ఇంకొకరికి గుడ్ అవుతుంది కాబట్టి అతని ప్రభాస్ దురదృష్టం ఇతనికి అదృష్టం అయింది చిరంజీవికి. సో అలా కలిసి వచ్చింది. లేకపోతే ప్రభాస్ సినిమా పెద్ద హిట్ అయిపోయింటే మాత్రం చిరంజీవి సినిమాకి ఇబ్బంది అయ్యేది. కానీ అది ఎందుకంటే మామూలుగా మనకి హారర్ కామెడీ హిట్ అయితే మాత్రం అది మామూలుగా ఉండదు. హారర్ కామెడీలకి అంత ఇది ఉంటుంది, ఎందుకంటే ఒకేసారి థ్రిల్ అండ్ ఫన్ 2 జరుగుతుంటాయి కదా. సో బాగుంటది అది.
కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కానీ అర్బన్ యూత్ కి కానీ సంక్రాంతికి సినిమా థియేటర్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి ఫ్యామిలీతో అనుకునే వాళ్ళకి చిరంజీవి సినిమా అనేది ఆ రకంగా ఇది ఇప్పుడు హెల్ప్ అయిందని చెప్తున్నారు. సో దానికి తగినట్టే ప్రొడ్యూసర్లు కూడా నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇవన్నీ పెంచుకునే పనిలో ఉన్నారు. రెండోది అది లెంగ్త్ పరంగా కూడా తక్కువ, పాన్ ఇండియా సినిమా లాగా 3 లేదు, 2 గంటల 40 నిమిషాల వరకు ఉంది. కాబట్టి హాయిగా చిరంజీవి సినిమా చూసే అవకాశం కనిపిస్తుంది. సో మళ్ళీ లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఈసారి కూడా మన శంకర్ వరప్రసాద్ గారుతో హిట్ కొట్టే అవకాశం అయితే ఉంది. సంక్రాంతిని బాగానే టార్గెట్ చేసుకుంటున్నాడు రావుపూడి. నైస్ సార్, థ్యాంక్ యూ.